ఇండియా రీసెంట్గా ఐఎన్ఎస్ అరిగాత్ మీద K4 మిస్సైల్ని టెస్ట్ చేసింది. ఈ K4 మిస్సైల్ అనేది ఒక బ్యాలిస్టిక్ మిస్సైల్. ఓకే, దీనికంటే ముందు ఈ ఐఎన్ఎస్ అరిగాత్ యొక్క స్టోరీ చూద్దాం. 1980స్లో ఇండియన్ నేవీ కింద అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజిల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఈ ఏటీవీ ప్రాజెక్ట్ కింద SSBNస్ని తయారు చేశారు. ఇక్కడ SSBNs అంటే న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ సబ్మెరైన్స్. ఇలా తయారు చేసిన SSBN సబ్మెరైన్స్ని అర్హంత్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ ఆర్ అర్హంత్ క్లాస్ ఆఫ్ SSBNs అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ ఇలా న్యూక్లియర్ పవర్డ్ క్యాపబిలిటీ ఉన్న సబ్మెరైన్స్ ఉన్న కంట్రీస్ ఇప్పటి వరకు 5 కంట్రీస్ ఉన్నాయి. సో ఇండియా 6th కంట్రీగా అవతరించింది. ఇక్కడ అంతకుముందు ఉన్న 5 కంట్రీస్ అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ అండ్ UK. అంతేకాకుండా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియా ఫస్ట్ కంట్రీ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్న కంట్రీస్లో. ఇండియా ఇప్పటి వరకు న్యూక్లియర్ పవర్డ్ క్యాపబిలిటీ ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఓన్లీ ఎయిర్ అండ్ ల్యాండ్ నుంచి మాత్రమే లాంచ్ చేసేది. ఈ సబ్మెరైన్స్ వల్ల ఇండియాకి థర్డ్ లెగ్ వచ్చింది. అంటే సీ నుంచి కూడా ఇండియా న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని లాంచ్ చేసే క్యాపబిలిటీ వచ్చింది. రష్యాకు సంబంధించిన అకులా క్లాస్ సబ్మెరైన్స్ బేస్డ్గా ఇండియాలో అర్హంత్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ని ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ అకులా క్లాస్కి సంబంధించిన ఐఎన్ఎస్ చక్రాని ఇండియా రష్యా నుంచి లీజుకు తీసుకుంది. ఈ ఏటీవీ ప్రాజెక్ట్లో ఫస్ట్ తయారు చేసిన SSBNనే ఐఎన్ఎస్ అరిహంత్. ఐఎన్ఎస్ అరిహంత్ని కమిషన్ చేసింది 2016లో. దీని మీద యూజ్ చేసే మిస్సైల్ K-15 సాగరిక. ఇక్కడ K అంటే కలాం, అబ్దుల్ కలాం గారికి గౌరవార్థంగా దీనికి K సిరీస్గా తీసుకొచ్చారు. ఈ మిస్సైల్ అనేది బ్యాలిస్టిక్ మిస్సైల్. బ్యాలిస్టిక్ మిస్సైల్కి క్రూయిజ్ మిస్సైల్కి ఉన్న డిఫరెన్స్, బ్యాలిస్టిక్ మిస్సైల్ హైపర్బోలా షేప్లో ల్యాండ్ అవుతుంది. అంటే ల్యాండ్ నుంచి చాలా హైట్కి వెళ్ళి మళ్ళీ ల్యాండ్ మీదే లాంచ్ అవుతుంది. కానీ క్రూయిజ్ మిస్సైల్ చాలా లో హైట్లో ట్రావెల్ చేసి లాంచ్ అవుతాయి. సో ఇది హైపర్బోలా స్ట్రక్చర్లో హైట్లో వెళ్తుంది బ్యాలిస్టిక్ మిస్సైల్, కానీ క్రూయిజ్ మిస్సైల్ లో హైట్లో వెళ్తుంది. ఈ మధ్య రీసెంట్గా రష్యా యూజ్ చేసింది ఎక్కువగా ఉక్రెయిన్ మీద క్రూయిజ్ మిసైల్స్. అరిహంత్ క్లాస్ ఆఫ్ సబ్మరీన్స్లో సెకండ్ది ఐఎన్ఎస్ అరిగాత్, ఫస్ట్ది ఐఎన్ఎస్ అరిహంత్ అండ్ సెకండ్ది ఐఎన్ఎస్ అరిగాత్. దీన్ని 2024లో కమిషన్ చేశారు. ఇప్పటి వరకు దీని మీద K-15 సాగరికను మాత్రమే యూజ్ చేశారు. కానీ నవంబర్లో K-4 మిసైల్ని కూడా టెస్ట్ చేశారు. K-4కి K-15కి ఉన్న డిఫరెన్స్, K-15 రేంజ్ ఓన్లీ 750 కిలోమీటర్స్ మాత్రమే. కానీ K-4 అనేది 3500 కిలోమీటర్స్ వరకు ప్రయాణిస్తుంది. అంటే ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇంటర్ కాంటినెంటల్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, అంటే ఇండియా నుంచి చైనా వరకు రీచ్ అయ్యే రేంజ్ ఉంది K-4 మిసైల్కి. ఇక్కడ K-4 అంటే కలాం గారి పేరు మాత్రమే పెట్టడానికి మెయిన్ రీజన్, కలాం గారు మన ఇండియాకి సంబంధించి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే 1983లో స్టార్ట్ చేసిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లీడ్ చేసింది APJ అబ్దుల్ కలాం గారే. ఈ ప్రోగ్రామ్ కిందనే ఇండియా పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాశ్, నాగ్ లాంటి మిసైల్స్ని డెవలప్ చేసింది. ఐఎన్ఎస్ అరిహంత్ అండ్ అరిగాత్ కంటే అడ్వాన్స్డ్గా తయారు చేస్తుంది ఐఎన్ఎస్ అరిదమన్. ఇది అట్ ప్రెజెంట్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. దీనికోసం తయారు చేస్తున్న మిసైల్సే K-5 అండ్ K-6. K-5 రేంజ్ 5000 కిలోమీటర్స్ వరకు, అలానే K-6 రేంజ్ 6000 కిలోమీటర్స్ వరకు ఉంది. సో ఎట్ ప్రెజెంట్ మనకి ఏటీవీ ప్రాజెక్ట్ కింద తయారు చేసిన SSBNస్లో తయారు చేస్తున్న అరిహంత్ క్లాస్లో ఉంది ఐఎన్ఎస్ అరిహంత్, అరిగాత్ అండ్ అరిదమన్.